శుద్ధుడైన దేవ యేసుక్రీస్తుల వారి ఉన్నతమైన నామములో మీకు వందనములు తండ్రి. ఇంతవరకు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని రక్షిస్తూ మంచి మాటల చేత మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం కొరకై కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలందరూ మీ మాటలు వినడానికి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి వినడానికి మంచి మనస్సును, సమయోచితమైనటువంటి జ్ఞానంతో మీ మాట చెప్పడానికి కావలసిన జ్ఞానమును నాకు ప్రసాదించమని కోరుకుంటూ వేడుకుంటూ ఈ కార్యక్రమం తండ్రి మీ మహిమార్థమై జరిగించమని చెబుతున్నటువంటి ఈ సంగతులు తండ్రి మా విరోధి అయినటువంటి అపవాది సంగతులను ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడానికి వారికి మరొకసారి మమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మంచి మనసును ప్రసాదించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ కృపతో మీ మాటలు అందించడానికి నాకు సహాయం చేయమని యేసుక్రీస్తుల వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినారు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మన పాఠం అపవాది ఆయుష్. ఈరోజు బైబిల్ తరగతిలోని అంశం అపవాది ఆయుష్. ప్రియులారా, దేవుని మాటలు అనేటివి చాలా ఉన్నతమైనటువంటి మాటలు. అవి కరెక్ట్గా ఉండేటువంటి మాటలు. ఈ లోకంలో ఉన్న మాటలు డూప్లికేట్ మాటలు ఏమండి, వాటిల్లో ఒరిజినల్ అనేది ఉండదు. ఈ లోకమే ఒక డూపు. అందరికి ఇదివరకే చెప్పాను నేను. ఈ లోకం అనేది ఒక డూపు. ఒరిజినల్ ఇక్కడ లేదు, ఒరిజినల్ అక్కడ ఉందని చెప్పాను. ఏమండి, ఏదైనా సరే ఇక్కడ ఒరిజినాలిటీ లేదనమాట. ఒరిజినాలిటీ అంతా కూడా దేవుని దగ్గర ఉంది. దేవుడే శాశ్వతము, దేవుడే ఒరిజినల్. ఇంక ఈ లోకమంతా కూడా డూప్ అన్నమాట. ఇక్కడ మీరు ఏది నమ్మినా నష్టపోతారు. అందుకే దేవుడు అంటున్నాడు, రాజులను మనుషులను నమ్మక అంటాడు. చూడండి, ఎక్కడున్నమాట? కీర్తనల గ్రంథం. దేవుని పిల్లరా, కీర్తనల గ్రంథంలో ఆ మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథం ఏమండి, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనాన్ని అందరూ చూడండి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అంటున్నాడు చూడండి. ఏమండి, దేవుడు మాట ఏదన్నా చెప్పాడంటే బైబిల్లో అది కరెక్ట్ అండి. కరెక్ట్గా ఉంటుంది అది. మనుషులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి నమ్ముకొనుట, దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకొనుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. ఎందుకు దేవుని దగ్గరికి వస్తే మేలు అంటున్నాడంటే మిగతా చోట్ల కీడుందని అర్థం. అంతే కదా? దేవుని దగ్గరికి వస్తేనే మేలు అంటే ఇంక మిగతా చోట్లకి వెళ్తే కీడని అర్థం. నేను ఒక పేపర్ చూశానండి, ఆశ్చర్యపోయాను. సొంత కూతురు తల్లిని, తండ్రిని, తమ్ముణ్ణి, అన్నను, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సుమారుగా 8 మందిని చిన్న పిల్లోడని కూడా చూసుకోకుండా మత్తు మందు పెట్టి ఫస్ట్, తర్వాత అందరినీ కిరాతకంగా గొంతుకు చంపేసింది. ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేశారు. ఫస్ట్ టైం మహిళకు ఉరిశిక్ష భారతదేశంలో.
దేవుని పిల్లలరా, ఎవరు చంపింది తల్లిని? కూతురు ఎవరినో ప్రేమించింది. అడ్డుగా ఉన్నారని చెప్పి అడ్డు తొలగించుకోవాలనుకున్నది. ప్రేమించిన వాళ్ళు ప్రాణం తీస్తారా? ప్రాణం పెడతారా? బైబిల్ ప్రకారం ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రాణం పెడతారు. అవసరమైతే ప్రాణాలు తీరు. యేసుప్రభు ప్రాణం పెట్టాడు, ప్రాణం తీసాడా? ప్రాణం పెట్టాడు కానీ ప్రాణాన్ని తీయలేదు. ఎవరు ప్రాణాలు పోకూడదని ఆయన ప్రాణాన్ని అడ్డుగా పెట్టాడు. అది ప్రేమ అంటే. ఎవరినో ప్రేమించావు, తల్లిదండ్రులు వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు తల్లిదండ్రులు? ఈ ఆడపిల్లలు ఎవరు కనపడుతున్నా ప్రేమిస్తారు. వాడు ఫకీర్గాడు ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఎవరో లోకంలో ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఇష్టం వచ్చాడు బ్రతుకుతూ ఉంటాడు. జూలైలాగా ఉంటాడు. ఆ జూలైని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నువ్వే ఉండంటే వాడిని తీసుకొచ్చి నేను ప్రేమించినానంటే, నిన్ను కని పెంచి పెద్ద చేసి నిన్ను గొప్పదాన్ని చేస్తే దేవుడు ఒక పువ్వు ఇస్తాడు. ఆ డైరీ మిల్క్ పడిపోతున్నారంట ఈ మధ్య విన్నాను నేను. ఏం మిల్క్? డైరీ మిల్క్ ఒకటి ఇస్తే పడిపోతున్నదంట ఆడపిల్ల. అరే బాబు, డైరీ మిల్కా? ఎంత ఉంటుంది డైరీలో మిల్క్? దాంతో ఉంటుంది. అంతకే పడిపోతావా? మరి రోజు ఎన్ని మిల్క్ ఇచ్చినాడు తెలుసా? డైలీ ఇచ్చే మిల్క్ ఎంత తెలుసా? ఆయన డైలీ దేవుడిచ్చే మిల్క్ ఎంతో తెలుసా? ప్రపంచంలో ఒక రోజుకు దేవుడు ఎన్ని లీటర్లు పాలిస్తున్నాడు తెలుసా అందరికీ? కోటాను కోట్ల లీటర్లు పాలిస్తున్నాడు. అన్ని పాలకి అన్ని మిల్క్కు అంతేదో చాక్లెట్కి పడిపోతున్నావే, మరి ఇన్ని పాలిచ్చి ఆయనకు పడిపోవా? ఎవడో వచ్చి ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటే ఆటోమేటిక్గా పడిపోతున్నావు. మరి ఎన్ని పూలు ఇస్తున్నాడు దేవుడు, మరి ఆయనకు పడిపోవా? సాతాను ఎవరికి పడాలో ఎవరికి పడకూడదో ఏమిటి వాడికి తెలుసు. అందుకే వాడు చక్కగా అందరినీ పడేసాడండి. వాడు వలేసి ఉరులుగ్గి చక్కగా పడేశాడు. వాడు చేశాడు ప్రపంచాన్ని. దేవుని పిల్లలరా, సొంత తల్లి అండి, తండ్రి అండి, మొత్తం మంది చంపేసింది. కోర్టు ఉరిశిక్షకు ఆర్డర్ ఇచ్చింది. ఎవరిని నమ్మాలి చెప్పండి? ఎవరిని నమ్మమంటావు చెప్పు? కడుపును పుట్టిన వాళ్ళు నమ్మేదానికి లేదు, కట్టుకున్నోడిని నమ్మేదానికి లేదు. అవతల ఎవరో ఇంకొక ఆమె ఎర్రగా కనపడింది అనుకో, ఏమండి బొర్రకు కనపడింది అనుకో, బొర్ర తీసుకొని మోపుతాడు రాత్రిలో నిద్రపోయేటప్పుడు. ఎవరు? కట్టుకున్న మొగుడు. కట్టుకున్నామే కడుపును పుట్టిన వాళ్ళు సరిగ్గా లేరు, తల్లి సరిగ్గా లేదు. చెప్పాను కదా, ఒకరోజు రైల్లో ఒక మూట కట్టి పెట్టుండారు. ఒక మూట ఉంది రైల్లో, ఆ బాత్రూమ్ దగ్గర. వచ్చిపోయే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే ఆ గోతంలోంచి రక్తము లైట్గా వస్తూ ఉంది. ఏంటని చూస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోలీసు వాళ్ళు చూస్తే ఆ గోతంలో ఒక శవం ఉంది. 13 సంవత్సరాల అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఏంటి అమ్మాయి 13 సంవత్సరాల అమ్మాయి. పోలీసులు ఆ శవాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ శవాన్ని తీసుకొని చూస్తే చివరికి వాళ్ళు కనుక్కున్నారు కొద్ది రోజులకు, ఆ బిడ్డను చంపింది ఎవరో తెలుసా? స్వయాన తల్లి. ఎందుకు చంపింది? చంపడానికి గల కారణం ఏంటంటే అక్రమ సంబంధం, ఇల్లీగల్ కాంటాక్ట్స్.
ఎవరు నమ్మంటావు? ఎవరు నమ్మంటావు చెప్పండి? ఎవరిని నమ్మడానికి? అందుకే దేవుడు రాయించినాడు. ఏమని రాయించినాడు? మళ్ళా చదువునైనా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను దేవాది దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. రాజులను ఏలేవాళ్ళు నమ్ముకుంటావా? రాజులు అంటే ఎవరు? ఏలికలు, ఏలేవాళ్ళు. ఏలేవాళ్ళు నమ్ముకొని ఓటేస్తున్నావేమో, మాకేదో చేస్తాడని. చేశాడు. 100 రూపాయలు పెట్రోల్. ఎంత పెట్రోల్ ఈరోజు? 100 అండి. ఆడబడేది ఎంత? 1 రూపాయి 2 రూపాయలు. ఎందుకు 100కి అమ్ముతున్నావు? నీకు ఓటేసి గెలిపించింది, నిన్ను రాజుగా చేసి ఆడ కూర్చోబెట్టింది దేనికి? ఇంకా రేట్లు తగ్గించి మా బ్రతుకులు బాగు చేస్తావని చెప్పి నీకు ఓటేస్తే నువ్వేం చేసావు? 100 రూపాయల పెట్రోలు. సైకిల్ తొక్కోవడం మేలు అనిపిస్తుంది నాకు. ఇంకా ఏదైనా సరే ఎక్కడికైనా పో, సామాన్యుడు బతకడానికి ఉందా? సామాన్యుడు బతకడానికి ఉందా చెప్పండి? రాజులు ఏం చేస్తున్నారు? చక్కగా ఏమండి వాళ్ళు చేసే పనులన్నీ మీకు తెలుసు. దేవుని పిల్లలు, అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులనైను రాజులనైను నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. దేవుని పిల్లలారా, దేవుడు ఒరిజినల్, దేవుడు కరెక్ట్, ఆయన మంచివాడు. ఆయన నమ్ముకొని హ్యాపీగా నిద్రపోవచ్చు. తిరిగి ఉదయాన్నే మళ్ళీ నిద్రలేస్తాం. ఇంకొని నమ్ముకొని నువ్వు పనుకున్నావు అనుకో, తిరిగి నువ్వు లేస్తావో లేవో నీకు. ఇలా మనుషులందరూ కూడా చెడిపోవడానికి కారణం అపవాది, ఒక దుష్టుడు, ఒక దుష్ట శక్తి. దీనంతటి కారణం దేవుని పిల్లలారా. వీడి గురించి ఈరోజు మీకు కొన్ని సంగతులు చెప్పబోతున్నాను. సాతాను గురించి, అపవాది గురించి, దుష్టుడు గురించి. దేవుని వాళ్ళరా, ఈ అపవాది ఎవరంటే ఒక దేవదూత. ఈ అపవాది ఎవరు? ఒక దేవదూత. ఫస్ట్ దేవుడు ఏమండి యేసుక్రీస్తు వారిని కలిగించాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని కలిగించాడు. ఫస్ట్ యేసుప్రభుని కన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కన్నాడు. తర్వాత ఏం చేశాడంటే దేవదూతలను చేశాడు. దేవదూతలను చేసిన తర్వాత ఈ ప్రకృతి అంతా కలిగించాడు, ఈ విశ్వాన్ని కలిగించాడు. తర్వాత లాస్ట్లో మనల్ని కలిగించాడు. దేవదూతలు వీళ్ళు కూడా ఎవరంటే వీళ్ళు కూడా ఆత్మలే. దేవదూత ఎవరంటే ఒక శక్తి. శక్తి అంటే ఒక ఆత్మ, ఆత్మ అంటే ఒక శక్తి. ఈ దేవదూతలను కలిగించడానికి గల కారణం, దేవుడు ఈ దేవదూతలను కలిగించడానికి గల కారణం మనందరికీ సేవ చేయడానికి వీళ్ళందరినీ కలిగించాడు. దీనికి సంబంధించినటువంటి వచనం మీ అందరికీ తెలుసు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. త్వరగా. పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఏమండి వీళ్ళంతా ఎవరంటే, ఈ దేవదూతలు ఎవరంటే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి, అంటే మనకు రక్షణయను స్వాస్థ్యాన్ని పొందబోవు వారికి, అంటే మనకు పరిచారం చేయుటకై
మనీ ఇంకోసారి అమ్మాయిని తీసుకురావద్దు చర్చికి. అమ్మాయిని చర్చికి తీసుకురావద్దు నువ్వు. ఏమండి, పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? సేవకులైన ఆత్మలు కారా? వీళ్ళంతా ఎవరండి? ఈ దేవదూతలు ఎవరు? సేవకులు. సేవకులు. ఈ దేవదూతలు సేవకులైన ఆత్మలు అంటున్నాడు. ఆత్మ అంటే అర్థం పవర్, శక్తి కలిగినటువంటిది. శక్తి అని ఎందుకు అంటున్నాం? ఆత్మను శక్తి అని ఎందుకు అంటున్నాం అంటే శక్తికి అంతము లేదు. శక్తికి అంతం లేదు. శక్తిని ఎవరు నాశనం చేయలేరు. గాలిని నాశనం చేయగలరా? నీటిని నాశనం చేయగలరా? పంచభూతాలను ఏమండి ఎవరైనా సరే నాశనం చేయగలరా? అంటే అవన్నీ కూడా శక్తులు. ఈ దేవదూతలు అనేటివి ఒక శక్తులు. ఈ దేవదూతలు కూడా దేవుని పిల్లలు వీటి గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతూ హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున. ఎన్నో వచ్చిన చదువుతున్నావు? 16. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రము బట్టి గాక నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి. చూసారా? నాశనము లేని జీవమునుకున్న శక్తిని బట్టి. నాశనము లేని జీవమునుకున్న శక్తి. జీవానికి ఏముంది? నాశనం లేదు. శక్తికి ఏమి లేదు? నాశనం లేదు. పవర్స్. దేవదూతలు ఎవరండి? పవర్స్ అంటే ఆత్మలు. మనం కూడా ఎవరు? ఆత్మలమే. మనం కూడా పవర్స్. పోయిన మంగళవారం చెప్పాను మీకు కరెక్ట్గా. పోయిన మంగళవారం చెప్పాను. మనమంతా ఎవరు? ఆత్మలం. ఈ శరీరంలో ఉన్నాం గనక శరీరానుసారంగా ఉన్నాం. ఈ దేహాన్ని వదిలిపెడితే మనం పవర్స్, ఆత్మలం. ఈ ఆత్మ భూమి మీద ఉండలేదు. ఎందుకు ఉండలేదని చెప్పాను మీకు నేను. ఎందుకు ఉండలేదని చెప్పానంటే ఈ పవర్, ఈ ఆత్మ అంటే షడ్రక్ రాజు, ఏమండి కాలేబ్, రాజశేఖర్, ఏమండి శకుంతల, ఏమండి వీళ్ళందరూ మనమందరం కూడా ఎవరంటే ఆత్మలం. ఈ ఆత్మ శరీరంలో ఉంది. ఈ శరీరంలోంచి బయటకు వస్తే ఈ ఆత్మకు ఈ స్పేస్, ఈ ఆకాశం సరిపోదు. కూర్చోగలం. ఏమండి మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది కదా? అందుకే మీకు ఉపమానంగా చెప్పాను. చింతకాయ ఉంటుంది, చింతపిచ్చి ఉంటుంది. ఆ చింత పిచ్చి ఉంటుంది కదా, ఆ చింత ఆ గింజను మనం భూమిలో వేస్తే ఆ చింత గింజలో నుంచి బయటకు ఒక చెట్టు వస్తుంది. అది ఎంత పెద్ద అవుతుంది? చింత చెట్టు. అంత పెద్ద చెట్టు ఎక్కడుంది? చింత గింజలో ఉంది. తిమ్మమ్మ మర్రిపాని గురించి చెప్పాను మీకు. అనంతపురం జిల్లా కదిరిలో ఉంటుంది. అది సుమారు 9 ఎకరాలు ఉంది. ఇంత 9 ఎకరాల్లో ఉన్నట్టు ఈ మర్రిపాని ఒకప్పుడు ఎక్కడుండిందండి? చిన్న మర్రి విత్తనంలో ఉంది. ఆ విత్తనం భూమిలో పడిన తర్వాత దాంట్లో చెట్టు వచ్చింది. ఈ చెట్టు ఎంత పెద్దది? 9 ఎకరాల మాను చిన్న గింజలో ఉందన్నమాట. చిన్న గింజలో ఉంది. ఆ గింజ ఎప్పుడైతే చనిపోయిందో ఆ చనిపోయిన గింజలోంచి ఏమొచ్చింది? బయటికి చెట్టు వచ్చింది. ఎంత పెద్ద చెట్టు?
అలాగే మనం చనిపోవడం అంటే ఈ దేహంలోంచి బయటికి రావడమే చనిపోవడం. ఈ దేహంలోంచి బయటికి రావడమే చనిపోవడం. మనం బయటకు వచ్చిన తర్వాత మనం కూడా పవర్, అసలు ఇక్కడ ఉండలేం. మనం ఇక్కడ ఉండలేము. ఈ విశ్వం మనకు సరిపోదు, చాలా పెద్దవాళ్ళం మనం. ఎందుకంటే దేవుడు చాలా పెద్దోడు, ఆయన అసలు పట్టడు ఈ భూమి మీద. అందుకే మీకు ఉదాహరణగా దేవుడి రూమ్ చెప్పాను. ఏదో ఒక దేవుడి రూమ్ కడతారు, దాంట్లో దేవుడిని పెడతారు. ఎక్కడ పెడతాడు ఆయన ఆ రూమ్లో? పట్టడు ఆయన. అందుకే సొలొమోను గారి గురించి కూడా మీకు చెప్పాను. మహా ఆకాశములు పట్టజాలని నీవు నేను కట్టి మందిరంలో ఎలా పట్టగలవు? నేను కట్టే మందిరంలో నువ్వు ఎలా పడతావు తండ్రి అని అడిగాడు. అంటే దేవుని పిల్లలు మనం కూడా పవర్స్ అన్నమాట. ఈ శరీరంలోంచి బయటకు వస్తే మనం పవర్, శక్తి, ఆత్మలం. మనం అందరం ఆత్మలకు పేరు పెట్టారు. అందుకే చనిపోయిన తర్వాత షడ్రకు రాజు చనిపోయాడు అంటారు. చనిపోయాడా మా నాన్న ఈశ్వరయ్య చచ్చిపోయాడు. ఎడిపోయాడు? పవర్ అది వెళ్ళిపోయింది. పవర్ వెళ్ళిపోయింది. ఆత్మలు వెళ్ళిపోతాయి. దేవదూతలు కూడా పవర్స్ అన్నమాట. దేవుని నోటికి ఏముందంటే పవర్ ఉంది, ఆయన మాటకు పవర్ ఉంది. కలుగునుగా కన్నాడు, అంతే. ఈ సృష్టి కలిగిపోయింది. ఎప్పటి నుంచి ఉంది ఈ సృష్టి? ఎప్పటి నుంచో ఉంది, కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. అలా ఉండడానికి గల కారణం దేవుని యొక్క శక్తి. ఆయన నోట్లోంచి ఏ మాట అయినా వచ్చిందంటే పవర్ అది. అందుకే పవర్ ఆఫ్ గాడ్ అంటాం మనం. శక్తి. దేవుని పిల్లరా, ఆ దేవుడికి పుట్టిన పిల్లలం మనం కూడా ఆత్మలమే. దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఆత్మ కనుక ఇప్పుడు ఆత్మకు ఎవరు పుడతారు? ఆత్మలే పుడతాయి. కోళ్లకు కోళ్ళే పుడతాయి, కుక్కలకు కుక్కలే పుడతాయి, నక్కలకు నక్కలే పుడతాయి, మనుషులకు మనుషులే పుడతారు. మరి దేవుడికి దేవుళ్ళే పుడతారు. దేవుడు ఆత్మ కనుక ఆత్మకి ఎవరు పుడతారు? ఆత్మలే పుడతాయి. దేవుని పిల్లరా, మనం కూడా ఆత్మలమే. దేవదూతలు కూడా ఆత్మలే. వీళ్ళని కలిగించడానికి గల కారణం మనకు సేవ చేయడానికి వాళ్ళని కలిగించాడు. రాజు ఇంట్లో చూడండి, ఎక్కువ పని మనుషులు ఉంటారు. రాజు ఇంట్లో ఎక్కువ పని మనుషులు ఉంటారు. ఎందుకు పని మనుషులు? ఉండేది ముగ్గురే వాళ్ళు. రాజు కొడుకు, రాజు భార్య ఉంటారు. కానీ పని మనుషులు ఎంతమంది ఉంటారు? రాష్ట్రపతి ఉన్నాడు, మన దేశ రాష్ట్రపతి అరవింద్ రామ్నాథ్ కోవింద్. ఏమండి, మహా అంటే వాళ్ళ ఇంట్లో నలుగురే ఉండేది. పని మనుషులు ఎంతమందో తెలుసా? 500 మంది ఉంటారు. పని మనుషులు 500 మంది. ఆయన గదులని తెలుసా? రాష్ట్రపతి భవన్ గదులని తెలుసా మీకు? 300 గదులు. ఉండేది నలుగురే. ఎందుకు ఇన్ని గదులు? ఎందుకు ఇంతమంది పని మనుషులు? అంటే రాజులు వాళ్ళు, మన దేశానికి రాజు ఆయన. మరి దేవుడు ఎవరు? రాజు ఆయన, రాజాది రాజుడు, ప్రభువులకు మహానుభావుడు ఆయన. ఆయన పుట్టిన మనం కూడా రాజులమే. మరి రాజులకు ఎవరు ఉండాలి? పని మనుషులు ఉండాలి కదా. ఆ పని మనుషులు ఎవరు అనుకుంటున్నారు? దేవదూతలు. ఎవరండి? దేవదూతలు. నీకు పని చేయడానికి దేవుడు కలిగించిన దేవదూతలు. ఆ దూతల్లో దేవుడు ఏం చేశాడు? దేవదూతలందరినీ కలిగించి, దేవుడి ఒక వ్యవస్థ అనుకోండి, దేవదూతల వ్యవస్థ. ఇప్పుడు పోలీసు వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారు? డీజీపీ ఉన్నాడు. ఏమండి, డీజీపీ తర్వాత మళ్ళీ ఎవరినైనా హోంమంత్రి. ఈ కేటగిరీ పోలీసు వ్యవస్థలో హోమ్ మినిస్టర్ ఉంటాడా? డీజీపీ ఉంటాడా? ఎస్పీ ఉంటాడా? డిఎస్పీ ఉంటాడా? సిఏ ఉంటాడా? ఎస్ఐ ఉంటాడా? హెడ్ కానిస్టేబుల్ ఉంటాడా? కానిస్టేబుల్ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాని కింద ఒక పోస్ట్ వచ్చింది, హోంగార్డ్. అంటే
పోలీస్ వ్యవస్థలో ఎంతమంది అధికారులుగా ఉన్నారు? ఏమండి, అధికారులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఇలాగే దేవదూతల వ్యవస్థలో కూడా ఏమండి కొంతమందిని డీజీపీలుగా, మీకు అర్థం అవడానికి, ఈ వ్యవస్థలో, దేవదూతల వ్యవస్థలో దేవుడు కొంతమందిని గొప్పగా నిలబెట్టాడు. అంటే పై స్థాయిలో పెట్టాడు దేవదూతలను. కొందరిని ఏం చేశాడు? కింది స్థాయిలో పెట్టాడు. కొందరిని కింది స్థాయిలో. ఎలా అయితే ఇప్పుడు నేను పోలీసు వ్యవస్థ గురించి చెప్పుకుంటూ వచ్చానో, దేవదూతలను కూడా అలాగే నిలబెడుతూ వచ్చాడు. అందులో హై స్థాయిలో నెంబర్ 1 స్థాయిలో పెట్టాడు. చూసావా? దేవదూతలు నెంబర్ 1 స్థాయిలో కొందరిని పెట్టాడు. ఆ కొందరిలో ప్రధాన దూత అయిన గాబ్రియేల్ ఉంది, ఇంకా ప్రధాన దూత అయిన మిఖాయేలు అని ఉంది. ఎందరో తెలుసు, మరియమ్మ గారి దగ్గరికి వస్తుంది. ఎవరు వచ్చేది? గాబ్రియేల్ దూత వస్తుంది. గాబ్రియేల్ కదమ్మా, గాబ్రియేల్ దూత. ఈ గాబ్రియేల్ దూత ఎవరు? ప్రధాన దూత అని ఉంది అక్కడ. మీరు చదువుకోండి, తర్వాత మత్తయి సువార్తలో ఉంటుంది, మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. ప్రధాన దూత అయిన గాబ్రియేలు. ఇంకా ప్రకటనలో మిఖాయేలు గురించి మాట్లాడుతూ ప్రధాన దూత అయిన మిఖాయేలు. అంటే దూతల్లో కూడా ప్రధానులు ఉన్నారన్నమాట. ఏమండి, మినిస్టర్ ఉంటాడు, ఏమంటే చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకో. తర్వాత జగన్ గారు ఏం చేశారంటే, ఆయన ప్రధానమైన ముఖ్యమంత్రి ఆయన కింద 5 మంది ఉప ముఖ్యమంత్రులు నిలబెట్టాడు. మీకు తెలుసు కదా. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు 5 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు. అంటే వీళ్ళు ఉప ముఖ్యమంత్రులు. దేవుని పిల్లరా, ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా దూతల్లో ప్రధానులుగా పెట్టాడు కొంతమందిని. ఆ ప్రధానుల్లో గాబ్రియేలు ఒక ఆయన, ఏమండి మిఖాయేలు ఒకడు. ఇకపోతే ఇప్పుడు దుష్టుడుగా మారాడు చూసారా, సాతానుగా మారాడు చూసారా, వాడు కూడా ప్రధానుల్లో ఒకడుగా ఉన్నాడు. వాడితో ఒక డ్యూటీ అన్నమాట. వాడికి ఒక డ్యూటీ ఇచ్చాడు దేవుడు. ఏమండి, వాడి డ్యూటీ ఏంటంటే వాడిని ఎలా వాడికి ఒక డ్యూటీ ఇచ్చి, వాడికి ఒక ఉద్యోగం ఇచ్చి. ఏమండి, ఉద్యోగం అంటే చిన్న మాటలు చెప్పండి. ఉద్యోగం రావాలంటే చిన్న మాటల, అందులో ప్రధానిగా ఉద్యోగం రావాలంటే చిన్న మాటలు చెప్పండి. హోంగార్డు కోసం, ఏమండి, హోంగార్డు ఒక చిన్న ఉద్యోగం కోసం పడడానికి కష్టాలు పడుతున్నారు. ఏమండి, చిన్న ఉద్యోగాల కోసం 10,000, 20,000, 30,000, 50,000 ఉద్యోగాల కోసం రాత్రింబోళ్ళు చదువుకుంటున్నారు, కష్టపడుతున్నారు. కారణం ఉద్యోగాల కోసం. ఏమంటే దేవుడు కూడా దేవదూతలను కలిగించి ఆ దేవదూతల్లో కొందరు ప్రధానులుగా నియమించాడు. ప్రధాన పోస్ట్ అంటే చిన్న మాటలు చెప్పండి. ప్రధాన పోస్ట్ అంటే చిన్న మాటల, పెద్ద పోస్ట్ అండి అది. ఆ పోస్ట్ ఇచ్చాడు ఎవరికి? ఏమండి, సాతాన్ అనేవాడికి. గాబ్రియేల్ గారికి ఇచ్చాడు, మిఖాయేలుకి ఇచ్చాడు. ఏమండి, అలాగే ఇతనికి ఇచ్చాడు. మళ్ళీ దేవదూతలు అంటే మీరు గొప్పవాళ్ళు అనుకుని దండం పెట్టారు, దేవుడు మీకు సున్నం పెడతాడు. దేవదూతలు ఎవరు? మనం ఎవరు? దేవుని పిల్లలం, మనం రాజులం. ఎవరు మనం? రాజులం. మేము రాజులం కాదు, మేము పలానా కానీ మాకు పెళ్లి సంబంధం చూడాలని వచ్చారు నా కాడికి. మనం ఎవరు? రాజులం. రాజులైన యాజక సమూహం. దేవునికి పుట్టినవాడు దేవుడు అండి. దేవుళ్ళో ఉన్నామా? దేవుని పిల్లలరా. వీడు దుష్టుడు అనేవాడు, వీడు సాతాను అనేవాడు. అంటే ఒకప్పుడు వీడు సాతాను కాదు, దుష్టుడు కాదు, మంచోడే. చాలా చక్కగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం మనం, వీడికేం పోయే కాలం ముందు అంత బాగున్నాడు, ఇప్పుడే నెట్ అయిపోయినాడు అంటాడు. విన్నారా? ఎక్కువ ఆడవాళ్ళు అంటూ ఉంటారు, వీడికేం పోయే కాలం అంటారు. ముందు అంత బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. కూర్చో. ఏమండి, అంత బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, వీడికేమి ఇలా అయిపోయాడే. అలాగే వీడు కూడా చక్కగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, బాగున్నాడు. నిజంగా దేవుడు ఏ స్థాయిలో పెట్టాడు తెలుసా అతన్ని? యెహెజ్కేలు గ్రంథం
28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12 నుంచి చదువుకున్నాం అందరం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12 నుంచి, పేజీ నెంబర్ 710. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్చుచు వచనమెత్తి ఇలాగ ప్రకటించు. ప్రభు అయిన దేవుడు సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఏమండి, ఇతని గురించి దేవుడు చెప్తున్నాడండి. ఎవరండి ఇతను? ఎవరంట తెలుసా? సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. ఏమండి, సంపూర్ణ సౌందర్యమునకు గల, ఏమండి, సంపూర్ణ సౌందర్యమునకు గల కట్టడమునకు మాదిరివి. మంచి సౌందర్యం, మంచి అందగాడు. అలాగే అందం అంటేనే మీరు వెంటనే మీరు ఈ శరీర సంబంధమైన అందాన్ని తీసుకోకూడదు. కట్టడమునకు మాదిరి అన్నాడు. చూడండి, అక్కడ ఏమన్నాడు? కట్టడమునకు మాదిరి అన్నాడు. దేవుడు కట్టడాలు పెట్టాడు. మీకు అర్థం కావడానికి ప్రసంగి గ్రంథం ఇది ఇలాగే ఉంచుకొని, ప్రసంగి గ్రంథం ఏంటి? ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చదవండి. చివరి అధ్యాయం 12వ అధ్యాయం 13 వచ్చినాం. బాగా వినండి, మంచి ప్రసంగము, మంచి మాటలు. ప్రసంగి 12:13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతా వినిన తర్వాత అంటే ప్రసంగి గారు అంతా చెప్పి చివరికి ఏం చెప్తున్నాడంటే దాని ఫలితాన్ని చెప్తున్నాడు. ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి అన్నాడు. అంటే దేవుడు కొన్ని కట్టడాలు పెడితే ఆ కట్టడాలను అనుసరించి నడుచుకున్నవాడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని అర్థం. అలాగే దేవదూతలకు కూడా కొన్ని కట్టడాలు పెట్టాడు. ఆ కట్టడాలను అనుసరించేవాడు ఎవడో తెలుసా? అందమైన వారు అని అర్థం. అందం అంటే అర్థం, ఏదైనా చెప్పిన పని చేసినప్పుడు నిజంగా వాడు ఏది చేసినా చాలా అందంగా ఉంటుందండి. ఏది అందం? ఇది కాదు అందం. ఈ అందం 2 రోజులే ఉండేది. మా అమ్మ చూడండి, వెనక ఆ పరిస్థితి చూడండి, భలే ఉంది పాప. మా అమ్మ పెళ్లి ఫోటో ఉంది, చూశాను నేను. మా నాయన మా అమ్మ ఏమండి భలే ఉంటారు. ఇప్పుడు చూడండి మా అమ్మ అందం చూడండి ఏమైందో. అమ్మ అంటూ ఉండదు. అంటే అందం ఏమైపోయింది? అందం ఇది కాదు అందం. అందం ఏదో తెలుసా? దేవుడు కట్టడలను అనుసరించి నడుచుకోవడమే అందం. వాక్యమనే జడలు, వాక్యమనే నగలు, వాక్యమనే ఏమండి వస్త్రంతో నువ్వు ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. దేంతో అలంకరించుకొని అందంగా ఉండమన్నాడు దేవుడు. దేంతో అలంకరించుకొని ఆడవాళ్ళని అందంగా ఉండమని చెప్పాడు తిమోతికి రాసిన పత్రికలో. వాక్యముతో, వాక్యమనే జడలు, వాక్యమనే వెలగల వస్త్రములు, వీటితో అందగత్తిగా మారాలన్నమాట. అలాగే దేవుని పిల్లరా, ఈ యెహెజ్కేలులో ఉన్నటువంటి 28:12 ఉన్నటువంటి దానికి అర్థం ఏంటంటే, అతను దేవుడు విధించినటువంటి కట్టడలను చక్కగా అనుసరించేవాడు. సంపూర్ణ సౌందర్యము అంటే సంపూర్ణంగా జరిగించేవాడు దేవుడు చెప్పిన పనిని. సంపూర్ణ ఏమండి 12 కదా,
13, 12. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ, పూర్ణ జ్ఞానమును పూర్ణ జ్ఞానం, సంపూర్ణ సౌందర్యము గల సంపూర్ణ సౌందర్యం, పూర్ణ జ్ఞానం. పూర్ణ జ్ఞానం అంటే దేవుడు జ్ఞానం అతనికి ఎలా ఉంది? సాతానుకు సంపూర్ణం, పూర్ణ జ్ఞానం. బాగా జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, దేవుని దగ్గర బాగా జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. పూర్ణ జ్ఞానమునకు సంపూర్ణ సౌందర్యమునకు గల కట్టడమునకు మాదిరివి. అందరికి ఎలా ఉన్నాడు? దేవదూతలందరికీ ఎలా ఉన్నాడు? మాదిరిగా ఉన్నాడంట. దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకునేవాడుగా ఉన్నాడంట. దేవుడు ఏది చెప్తే అది చక్కగా చేసే చక్కని వ్యక్తిగా ఉన్నాడంట అక్కడ. కానీ అతని గురించి మాట్లాడుతూ 13, దేవుని తోటగు ఏదోనులో నీవుంటివి, మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాన్ రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును, అమూల్య రత్నములతో బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గురోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. చూసారు, అప్పుడప్పుడు పోస్ట్ రాగానే ఈ మధ్య అనుకుంటాం మేము ఒంటిమిట్లో సువార్త ప్రకటించి వస్తున్నాం. ఈ పంచాయతీ ఎలక్షన్లో ఎవరో గెలిచారంట, ఈ కాలేబ్ వాళ్ళ అక్క కూతురు, వాళ్ళ చిన్నమ్మ కూతురు. బాణాసంచులు కాల్చుకుంటూ, పిల్లని గోవులు ఊదుకుంటూ, డ్రమ్ములు వాయించుకుంటూ ఆనందంగా తీసుకొని పోతున్నారు ఆమెను. ఆమెను ఎందుకు తీసుకొని పోతున్నారంటే అలా ఆమెకి ఏమొచ్చింది? జాబ్ వచ్చింది, పదవి వచ్చింది, గవర్నమెంట్ ఆమెను నియమించింది, ప్రభుత్వం ఆమెను నియమించింది. అలాగే ప్రభు కూడా ఇతన్ని నియమించాడు. నియమించినప్పుడు ఏమండి? పిల్లను గ్రోవులు వాయించువారు. అలాగే ఆయనకు కిరీటాలు, మాణిక్యాలతో కిరీటాలు ఇలా ఏర్పాటు చేశాడండి. దేవుడేమో ఎవరికి అన్యాయం చేయడండి. దేవదూతలనే ఎంత చేశాడంటే మనల్ని ఎంత చేసి ఉంటాడు చూడండి. మనోనేత్రాలు వెలిగింపబడితే అర్థం కడతాయి. లోపల కళ్ళు ఉంటాయండి, ఆత్మ కళ్ళు ఉంటాయి, అవి మోసుకుపోయాయి మనకు. అందుకే ఈ 4 గోడల మధ్యలోనే మన జీవితం ఉంది. అవి తెరచబడితే, మనోనేత్రాలు వెలిగింపబడితే అప్పుడు తెలుస్తుంది మనమేంటో, మన సంగతి ఏంటో. కానీ ఈడొచ్చి అందరికీ మూసేసాడు. అందుకే మనిషి 4 గోడల మధ్య ఉంటాడు. ఓహో, ఉద్యోగం ఒకటే, ఆ తినడం ఒకటే, ఆ తిరగడం ఒకటే, ఏమండి నిద్రపోవడం ఇదే అనుకుంటాడు, కట్టుకోవడం ఇవే అనుకుంటాడు తప్ప దేవుని పిల్లరా ఇంక వేరేటి తెలియదు. ఎందుకు తెలీదు? మూసేశాడు. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు మనల్ని దేవదూతను ఎటు చేశాడంటే దేవుని కుమారుని ఇంక ఎట్ట చేసి ఉంటాడండి? ఒకసారి ఆలోచించండి. ఎవరికి ద్రోహం చేసేవాడు కదండి దేవుడు. దేవదూతలకు కూడా పనివాడిని కూడా చూడు ఎలాంటి స్థితిలో పెట్టాడు. చదువు నేనా 14, అభిషేకం నొందిన కెరూబోయి, అభిషేకం నొందిన కెరూబోయి ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఇతని గురించి స్టేట్మెంట్ అండి దేవుడు. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ప్రవర్తన విషయంలో ఎలా ఉన్నావు తెలుసా? పర్ఫెక్ట్, చాలా చక్కగా ఉన్నావు నువ్వు. ప్రవర్తన విషయంలో చాలా బాగున్నావు నువ్వు. దేవుని ఎదుట కానీ, ఆ పరలోకంలో నీ ప్రవర్తన కానీ, నీ పరిశుద్ధత కానీ సూపర్గా ఉన్నింది. కానీ నువ్వెందుకో చెడిపోయావు. నీలోకి పాపం ప్రవేశించింది. మంచివాడుగా ఉంటారండి అందరూ, కానీ పాపులుగా మారిపోతారు. కారణం ఏయో ఆలోచనలు వచ్చేసాయి నీ మైండ్లోకి. పాపిగా మారిపోవడానికి కారణం ఏంటంటే ఏయో ఆలోచనలు వచ్చేసాయి. రాత్రి సువార్త రాజు గారు చాలా కొన్ని విషయాలు, మంచి విషయాలు చెప్పాడు. దేవుని పిల్లలారా, మనం ఆలోచించే విధానాలను బట్టే మన పద్ధతులు కానీ, మన ప్రవర్తనలు కానీ ఉంటాయి. ఏదైనా ఒక విషయం మనం ఆలోచించే విధానం. అందుకే దీని గురించి నేను ఒక విషయం చెప్తాను. ఎలా చెప్తానంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడుగును అన్నాడు.
బాగా వినండి నేను చెప్తున్న మాటలు. ఒక వ్యక్తి మనస్తత్వాన్ని పసిగట్టినవాడు యేసుక్రీస్తు వారు. ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ఎరిగినవాడు దేవుడు. దేవుని పిల్లలారా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఎందుకు వ్యభిచారం చేసినవాడు అన్నాడు. అంటే చూసినప్పుడు అతను ఫస్ట్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభిస్తాడు తెలుసా? ఇక్కడ ప్రారంభిస్తాడు. ఒక స్త్రీని చూసినా, ఒక ఆస్తి చూసినా, ఒక బంగారు చూసినా, దేని చూసినా ఎక్కడ ప్రారంభిస్తాడో తెలుసా? ఫస్ట్ ఇక్కడ అన్న చెప్పినట్టుగా. అది ఎక్కడికి వెళ్తుంది? కన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? విషయాన్ని మెదడుకు చేరుస్తుంది. కన్ను చూసిన దాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అంటే మెదడుకు చేరుస్తుంది. వందనాలు సార్. మెదడుకు చేరుస్తుంది. ఈ మెదడులో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏమండి, హైదరాబాదులో ఒక అమ్మాయి పెట్రోల్ పట్టించుకుంటుంది. కొంతమంది ఆ అమ్మాయిని అప్పటికప్పుడే తీసుకొని పోయి ఏదో వాళ్ళు చేసింది అనుకున్నారు, రెక్కి నిర్వహించారనమాట. ఆ అమ్మాయి అక్కడికి రావడం, పెట్రోల్ పట్టించుకోవడం, పక్కకి పోవడం, ఫోన్ మాట్లాడుకోవడం ఎంత చూస్తూ వచ్చారు. అంటే వాళ్ళు చూసిన వెంటనే కదా, చూసి ప్రక్రియను ప్రారంభించారు. ఏదైతే చూశారో దాన్ని కావాలనుకున్నారు కదా, కన్ను దీన్ని ఇక్కడ చేరవేసింది, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు వర్క్. కొద్ది రోజులకు అది ఒక భయంకరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నువ్వు చూసావు కదా, చెయ్యాలనే ఆలోచనే నీకు రాకుండా ప్రారంభంలోనే చెట్టు పెరగకుండా ఉండాలంటే కింద ఏం చేయాలి? కట్ చేయాలి, వేరుతో సహా లేపేసేయాలి, వేరుతో సహా తీసేసేయాలి. లేకపోతే నువ్వు ఏముందిలే కొమ్మను కట్ చేసాను, పైన కట్ చేసాను, కింద పెరుగుతూ ఉంటుంది. చెట్టుతో సహా తీసేయాలి, వేరుతో సహా తీసేయాలి. లేకుండా ఆలోచన మనసులో అలాగే పెట్టుకున్నావు అనుకో, ఆలోచన ఏమైతే తెలుసా? ఒక చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది. ఒక చెట్టు పెరిగినట్టు పెరిగేది ఒకవేళ పెద్ద అయిందనుకో, నువ్వు పడగొట్టగలవా? అందుకే నేను యవ్వనస్తులకు ఎప్పుడు చెబుతూ ఉంటా, జాగ్రత్త అని చెప్తూ ఉంటా. ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉంటా, జాగ్రత్త. ఆశలకు హద్దు ఉండాలి. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. ఆలోచనకి మించి ఆలోచించావో ప్రాణానికి ప్రమాదం. మనసులో కోరిక పుట్టుకనే దాన్ని చంపేయాలంటున్నాడు యేసుక్రీస్తు వారు. మనసులో నీ కోరిక పుట్టుకని దాన్ని చంపేయాలి. నువ్వు దాన్ని పెరికేసేయాలి, బయట పడేసేయాలి. ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం? ఇంట్లో చెత్త చెదారం ఉంటే ఏం చేస్తాం? తోసేస్తాం. హృదయంలోకి చెత్త వచ్చిందనుకో ఏం చేయాలి? పాపం వచ్చిందనుకో ఏం చేయాలి? కడిగేయాలి, తుడిచేయాలి, పెనాయిలు వేయాలి, బాగా నీట్గా చక్కగా శుభ్రం చేసేయాలి. హృదయాన్ని కూడా శుభ్రం చేయాలి. ఎందుకంటే హృదయం మంచిది కాదు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మోసం చేస్తుంది అది, మాయ చేస్తుంది అది. కానీ ఏం కాదులే, కానీ అంటది. నష్టపోయే దేవుడు నేను నష్టపోయేది. నా శరీరం మాట వింటే నేను నష్టపోతుంది. ఇదేంటండి శరీరం వేరు నువ్వు వేరా? ఎన్నోసార్లు చెప్పాను మీకు. శరీరం వేరు, మనం వేరు. శరీరం వేరు, ఆత్మ వేరు. బల్బు వేరు, కరెంటు వేరు. శరీరం ఎప్పుడు ఈ శరీర సంబంధమైనటువన్నీ కోరుకుంటుంది. ఆత్మగా మనం ఏం చేయాలంటే వాటిని వద్దు అని శరీరానికి చెబుతూ రావాలి. వద్దు అవసరం లేదు, అవన్నీ వద్దు, నాకు అవసరం లేదు. అది రోజు నీకు ట్యూషన్ చెప్పినట్టు చెప్తూ ఉంటుంది. కానీ పద అంటూ ఉంటుంది. ఎక్కడికి పోయేది లేదు. నోరు మూసుకొని బైబిల్ తీసుకొని నువ్వు కూర్చోబెట్టాలి దాన్ని. ఎందుకు రోజు మడకతో ఉండడం ఇష్టమా చెప్పండి?
ఇష్టమా కష్టమా? కష్టం. కానీ నువ్వేం చేస్తావు? చిక్కాన్ని కట్టి కాడి పెట్టి కట్టె ఒకటి తీసుకుంటావు. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అది? ఓకే. ఈ శరీరానికి కూడా ఒక ఎద్దులా దానికి కూడా కష్టం చేయడం ఇష్టం లేదు. ఈ శరీరానికి కూడా కష్టం చేయడం ఇష్టం లేదండి. చాలా మంది చూడండి, పొనుకొని 8:30, 9 అయినా కూడా నిద్రలేరు. మనం లేపినప్పుడు అంటూ ఉంటారు కానీ లేరు. ఎందుకు? మీకు అర్థమవుతుందా? అది లేదు, కానీ దాన్ని లేపాలి. లే, ఆరుకంతా లే, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, మోకాళ్ళు వంగి ప్రార్థన చేయి. దానికి మోకాళ్ళం కూడా ఇష్టమా? కష్టం. కానీ నీకు ఇష్టమైతే దానికి కూడా ఇష్టం కావాలి, వంగాలది. అన్నిటిని ఉంచుతాడు మనిషి, తన్ను మాత్రం ఉంచుకోడు. దేవుని పిల్లలారా, ఒక ఆలోచన ప్రారంభంలోనే ఆలోచన తుంచేయాలి. దాన్ని లోపల పెంచకూడదు, తుంచాలి. సాతాన్ అనేవాడు ఒకప్పుడు దేవదూతగా ఉన్నాడు. వాడికి కూడా పరలోకంలో ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. స్వర్గంలో వాడికి తప్పుడు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు వాడు ఏం చేసి ఉండాలా? తీసేయకుండా వాడు దాంట్లోనే పెట్టుకోవడం వల్ల వాడు ఏమైపోయినాడంటే పాపిగా మారిపోయాడు, ఒక దుష్టుడుగా మారిపోయాడు, దుర్మార్గుడుగా మారిపోయాడు. కిల్లర్ వీరప్పన్ దుర్మార్గుడు కాదండి. కిల్లర్ వీరప్పన్ పుట్టినప్పుడు దుర్మార్గుడు కాదు, మంచోడే. సద్దాం హుసేన్ మంచోడే, అందరూ మంచోళ్ళే. పెరిగే కొద్దీ వచ్చే ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు వాళ్ళలోకి ఎప్పుడైతే వెళతాయో, వాళ్ళు దాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో, వాళ్ళు ఎప్పుడైతే దాన్ని ఏం చేస్తారంటే సాధకం చేస్తారు, లోపల పెంచుతారు, అప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే దేవుని పిల్లలారా వాళ్ళు ఒక దుష్టులుగా మారిపోతారు. అలాగే ఇక్కడ ఒక దుష్టుడు మారిపోయాడు. అందుకే అంటున్నాడు, పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలోను నీవు యథార్థవంతుడిగా ఉంటువి. ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటువి. చక్కగా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు. నువ్వు తర్వాత నువ్వు చెడిపోయావు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల చూసి ఎంత బాగా చక్కగా అందిస్తున్నాడు దేవుడు. మనిషి యొక్క మనస్తత్వపు శాస్త్రం బైబిల్ అన్నిటి బయట పెడుతుంది. మనిషి మనసులోకి వెళ్తుంది బైబిల్. దేవుని మాట మనిషి మనసులోకి వెళ్తుంది. ఏమంటున్నాడండి? మళ్ళా చదవండి ఆ మాట. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల లో అంటే లోపల అంటే మొత్తం హృదయం లేకి లోపలికి పెట్టుకుంటున్నాడు. లోపల నీవు అన్యాయం పెంచుకొని చెట్టు పెరిగే కొద్దీ పనికిరాని చెట్టును తుంచాలా పెంచాలా? వీడు అన్యాయాన్ని పెంచుకుంటున్నాడండి. చక్కగా చెప్తాను చూడు. అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవిక సంచరించవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ సౌందర్యమును చూసుకొని నీవేం చేసావు? గర్వించావు. సౌందర్యం అంటే ఇదివరకు చెప్పాను కదా మీకు. కొందరైనా కొన్ని మంచి పనులు చేశారనుకో, ఇంక వాళ్ళని పట్టుకోలేము. వెరీ గుడ్, మంచి పని చేసావు, సంతోషం. నేనే చేశాను చెప్పుకుంటా అంటే చాలామంది చూసి మనం కనపడుతూ ఉంటారు. చాలామంది నేనే చేశాను మాంసం తిన్నామని చెప్పి మెడకి ఎముకలు కట్టుకొని తిరుగుతాడు ఎవడున్నా. పెద్దవాళ్ళు సామెత.
మాంసం తిని ఎముకలు మెడకేసుకుంది అంటే నేనే తిన్నాను మాంసం, నేనే తిన్నానని. దానికి అర్థం ఏంటంటే మాంసం తిని మెడకు ఎముకలు వేసుకొని తిరుగుతున్నాడంటే అర్థం ఏమని? నేనే మాంసం తిన్నానని అర్థం. పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. నా చిన్నప్పుడు అర్థం కాదు, అది వయసు వచ్చినాక అర్థమైంది. కొందరు ఏదన్నా ఒక మంచి పని చేశారనుకో, నేనే చేశాను. అసలు బైబిల్లో అండి నువ్వు ఎంత చేసినా, మనం ఎంత మంచి పని చేసినా మనల్ని ఏమనుకోమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆశ్చర్యపోయినా నా మాట చదివి. నువ్వు ఎంత మంచి పని చేసినా, మనం ఎంత మంచి పని చేసినా మనం ఏమనుకోవాలంటే తెలుసా? నిష్ప్రయోజకులైన దాసులు అనుకోవాలంట. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కొందరు షట్టర్ కన్నా నువ్వు భలే మంచి పని చేసి అన్నా, నువ్వు లేకపోతే మేము లేవు ఏదో చెప్తా ఉంటారు పాపం. మనం కానీ ఇంకా అలా ఎగిరిపోయామనుకో, ఏడపడతాం పోయి, ఈడు ఏడపడ్డాడు ఆడపడతాం పోయి. నాకు తెలుసు, ఆలోచించుకుంటూ ఉంటాను నేను. ఎంత నువ్వు మంచి పని చేసినా చివరికి ఏమండి మనం ఏమనుకోవాలంటున్నాడంటే నిష్ప్రయోజకులైన దాసులు. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడంటే లోపల వర్తకాన్ని పెంచుకొని, అన్యాయాన్ని పెంచుకొని తన సౌందర్యం అంటే దేవుడు పెట్టిన కట్టడలను అనుసరించడం వల్ల ఇతనికి గర్వం పెరిగిపోయింది. కొందరికి మంచి పనులు చేయడం వల్ల కూడా గర్వం పెరుగుతుంది, మీరు గమనించండి. అలాంటి చెడ్డ పనులు చేయమని కదా నేను చెప్పడం. ఎంత మంచి చేసినా, అందుకే యేసుప్రభు ఈ చేత్తో చేసింది ఈ చేయికి తెలియకూడదన్నాడు. నువ్వు ఈ చేత్తో దానం చేసావు, ఈ దానం ఎవరికి తెలియకూడదు? ఈ చేయికి తెలియకూడదు అన్నాడు. ఇవన్నీ కూడా ఫాల్ట్లు ఇతనిలో కనపడుతున్నాయి. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. ఏమంటే నేలను పడవేసాను. ఇక్కడ పరలోకంలో ఉండడానికి వీల్లేదు. ఇక ఎందుకు? ఇంట్లో చెత్త ఉంటే ఉండించుకుంటామా? ఏం చేస్తాం? తోసేస్తాం. స్వర్గంలో ఉండాల్సిన చెత్త సరుకు ఉండాలి. చెత్త ఎందుకు? తోసేసాడు. చెత్తను ఎక్కడేస్తాం? ఒక చోట వేసి ఏం చేస్తాం? అగ్గి పెడతాం. అలాగే దేవుని మనస్తత్వాన్ని ఎరుగక, దేవునికి అయిష్టంగా బ్రతికే, దేవునికి అయిష్టంగా జీవించి వాళ్ళందరూ కూడా స్వర్గంలో ఉండరండి, నరకంలో ఉంటారు. నరకంలో వేసేసాడు దేవుడు. ఎవరిని? సాతాను. మీకు తెలుసు కదా, మిఖాయిలతో యుద్ధం జరగడం పరలోకంలో. ఆ యుద్ధంలో ఇతడు ఓటమి చెందడం. ఆ ఓటమి చెందిన తర్వాత పెద్ద దేవదూత సంఖ్యలు అతను తీసుకొని చెక్కడేసింది, నరకంలో వేసింది. నరకంలో పడిపోయాడు. నరకంలో పడిపోయిన వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? నరకంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసు కదా, ప్రకటన గ్రంథం నరకంలోకి వెళ్ళిపోయాడని మీ సంగతి యెషయా గ్రంథం 14:12-15లో మీరు చూశారు. ఏమండి, అతను నరకానికి వెళ్ళిపోవడం, అక్కడ భయంకరమైన బాధలు అనుభవించడం అవన్నీ మీకు తెలుసు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చక్కగా అన్నీ రాయబడి ఉంటాయి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయిదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును. ఇది ఇతను చేసిన పాపం. ఉన్న స్థానంలో ఆనందంగా ఉండకుండా వేరే స్థానాన్ని ఆలోచించాడు. ఆ స్థానం కూడా ఎవరిది? దేవుని స్థానాన్ని ఆశించాడు. అంటే మీ అందరికీ తెలుసో తెలీదు, భస్మాసురుడు అని హైందవులలో ఒకటి ఉందండి. అంటే అర్థం కావడానికి తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, భస్మాసురుడు తపస్సు కూర్చుంటాడు. వాళ్ళ పురాణాల్లో కొన్ని కథలు చక్కగా ఉంటాయి. తపస్సు చేస్తాడు బాగా. తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సుకు మెచ్చి శివుడు దిగుతాడు అన్నమాట. శివుడు దిగి, భక్త, ఆయన నీ తపస్సులకు మెచ్చి తిని
నేను వచ్చి తిని నువ్వు లే రమ్మంటాడు. వస్తాడు. వచ్చిన తర్వాత కోరుకనైనా ఏం వరం కావాలో నీకు అంటాడు. అప్పుడు ఆ భస్మాసురుడు ఏమని వరం కోరుకుంటాడంటే, స్వామి నేను ఎవడు నెత్తి మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోలే అంటాడు. శివుడు ఓకేనైనా తీసుకో అంటాడు. తర్వాత ఇతనికి భస్మాసురుడు అని పేరు ఎట్టొచ్చిందంటే దీన్ని బట్టి ఇతను ఏం చేయాలనుకున్నాడంటే, శివ నువ్వు ఇచ్చింది కరెక్టా కదా అన్నాడు. నా దాంట్లో పొరపాటు ఉంటుంది అంటాడు. పొరపాటు ఉందో లేదో అని చెక్ చేయడానికి నీ మీద ఒకసారి పెట్టాలనుకుంటున్నాను అంటాడు. అంటే ఇచ్చింది ఎవరు వరం, ఎవరిచ్చారో ఆయన మీదే పెట్టాలనుకున్నాడు చెయ్యి. ఇది మీకు అర్థమైతే ఈ దేవదూతగా ఎక్కడో ఉన్న వీడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు దేవుడు? ఉన్నత స్థితిలో పెడితే ఈడేం చేయాలనుకున్నాడు? ఎవరి మీద పెట్టాలనుకున్నాడు చెయ్య? దేవుడి మీదే పెట్టాలనుకున్నాడు. పాపమా కదా, పాపమా కదా. అక్కడ కథలో శివుడు పరిగెత్తాడు, ఇక్కడ యేసుక్రీస్తు వారు సాతానును పరిగెత్తిచ్చాడు. ఎక్కడికి? నరకంలో వేసేసాడు. నరకంలో వేసేసాడు. నరకంలో వేసాడు కదా దేవుని పిల్లరా. నరకంలో పడ్డవాడు ఇక్కడికి ఎలా వచ్చాడు, ఏ విధంగా వచ్చేవాడు అనే సంగతులన్నీ కూడా నేను వచ్చే వారం చెప్తాను. అంతవరకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.